తెలంగాణ ఉన్నంతకాలం అందరం కూడా యాద పెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. ఇంకా ఒక గొప్ప మాట విన్నా నేను. సూర్యాపేట జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. డూప్లికేట్ ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హెచ్చరించారు. ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ జాబితా విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్స్ స్వీకరించి పరిశీలన చేపడతామన్నారు. అక్టోబర్ 19న తుది ఓటరు జాబితాను విడుదల చేస్తామంటున్న జిల్లా కలెక్టర్ తేజస్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఎస్ఆర్లో ఎన్యూమరేషన్ ఫామ్స్ స్వీకరించడానికి కేవలం 4 రోజుల గడువు ఉండడంతో దీనిపై అధికారులు అయితే పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకునే పరిస్థితి. సూర్యాపేటలో ఇప్పటివరకు ఎస్ఆర్కు సంబంధించి ఎంతవరకు ఎన్యూమరేషన్ ఫామ్స్ సబ్మిట్ చేశారు, ఇంకా జరగాల్సిన ప్రక్రియ ఏ రకంగా ఉంది? ప్రస్తుతం మనతో పాటు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎస్ఆర్కు సంబంధించి ఎన్యూమరేషన్ ఫామ్స్ స్వీకరించడానికి ఇంకా 4 రోజుల గడువు ఉంది. ఈ జిల్లాలో ఇప్పటివరకు ఎంతవరకు ఎన్యూమరేషన్ ఫామ్స్ సబ్మిట్ అయ్యాయి, ఇంకా ఏమైనా సబ్మిట్ కావాల్సి ఉన్నాయా, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? నమస్కారం అండి. మీ ద్వారా ముందు నేను రివైజ్డ్ షెడ్యూల్ తెలియజేయాలనుకుంటున్నాం. మీరు అన్నట్టు మనకి ఈ హౌస్ లిస్టింగ్, హౌస్ టు హౌస్ విజిట్స్ 10th of August వరకు, అంటే 10వ ఆగస్టు వరకు టైం పొడిగింపు చేయడం జరిగింది. దాని తర్వాత రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్, అంటే పోలింగ్ స్టేషన్ సంబంధించిన అంశాలు సవరణ చేసుకోవడం 10వ తారీఖు వరకు. ముసాయిదా జాబితా మనం 17 ఆగస్టు నాడు పబ్లిష్ చేస్తాము. దాని తర్వాత క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్ సంబంధించిన టైం ఉంటుంది. అది 17th ఆగస్ట్ నుంచి 16th సెప్టెంబర్ వరకు, అంటే 17 ఆగస్ట్ నుంచి 16 సెప్టెంబర్ వరకు గడుపు ఉంటుంది. నోటీస్ అండ్ డిస్పోజల్ ఆఫ్ క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ అక్కడ నుంచి సేమ్ టైంలో 17 ఆగస్ట్ నుంచి 15th అక్టోబర్ వరకు మనకు ఆ గడుపు ఉంటుంది. అండ్ చివరిలో ఫైనల్ పబ్లికేషన్ ఇప్పుడు ఇచ్చిన రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారంగా 19th అక్టోబర్ నాడు, సో ఫైనల్ పబ్లికేషన్ ఏదైతే ఉంటుందో అది 19th అక్టోబర్ నాడు మనం, అంటే 19 అక్టోబర్ వరకు ఇది పబ్లిష్ చేయాల్సిన ఫైనల్ ఇది అంశం ఉంది. సూర్యాపేట జిల్లా మనం చూసుకుంటే మనం ఇప్పటికే ఆల్రెడీ అన్ని కాన్స్టిట్యున్సీలో మనం అన్ని అంశాలు పూర్తి చేసి దాంట్లో 100% అది యాక్టివిటీ కంప్లీట్ చేయడం జరిగింది. దీంట్లో మ్యాపింగ్ విషయంలో మనం చూసుకుంటే వచ్చిన మ్యాపింగ్ చేసి డీటెయిల్స్ అప్లోడ్ చేసి అన్ని ఫామ్స్ తీసుకోవడం జరిగింది. 0 మిస్టేక్స్ ఉండే విధంగా మనం దాంట్లో టార్గెట్ పెట్టుకొని ఈ విధంగా ముందు పోతున్నాం. ప్రధానంగా చెప్పండి సార్, గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణ ప్రాంతాల్లో కొంత కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అనేక మంది చెప్తున్న పరిస్థితి ఉంది. సో పట్టణ ప్రాంతాల్లో ఏ రకమైన కాంప్లికేషన్స్ వీటిలో అధిగమిస్తున్నారు? సో పట్టణ ప్రాంతంలో ప్రత్యేకంగా మనకి హౌస్ నంబర్ కానీ వాళ్ళ అడ్రస్ ఐడెంటిఫై చేయడం విషయం ఒకటి ఛాలెంజింగ్ టాస్క్ ఉంటుంది. దీంట్లో మనం ఏం చేశామంటే మున్సిపాలిటీ సంబంధించిన అధికారులు, సిబ్బందులకి తోడుగా తీసుకొని మన బిఎల్ఓలు కూడా సాధారణంగా ఇదే ప్రాంతంలో పనిచేసే వాళ్ళు కాబట్టి ఆ విషయంలో మనం ముందు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా లోకల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటున్నారో మనకి బిఎల్ఏస్ కూడా ప్రత్యేకంగా అపాయింట్ చేయడం జరిగింది పార్టీల తరఫున. సో ఆ లిస్ట్ తీసి ఎవరైతే నాట్ ట్రేసబుల్ ఉన్నారో వాళ్ళకి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆన్లైన్ ప్రక్రియలు కూడా ప్రత్యేకంగా ఓట్ సంబంధించి మనకి మొబైల్ నెంబర్ కొన్ని అందుబాటులో ఉన్నాయి. వాళ్ళకి ఆ బిఎల్ఓ యాప్ నుంచి మనం ఇమీడియట్లీ డైరెక్ట్ ఫోన్ చేయడానికి కూడా ఆస్కారం ఉన్నది. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడ ఏంటి కనుక్కొని దాని ప్రకారంగా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. సో మనం ఎవరికైనా ఐడెంటిఫై కాకపోతే వారు వాళ్ళ బిఎల్ఓలకి సంప్రదించి వాళ్ళ ఓన్ ఉంటే ఆ వివరాలు, ఆ సమయంలో ఆ టైంలో వాళ్ళు ఏ ఊర్లో ఉన్నారు, ఓటర్ ఎక్కడ ఉన్నారు, ఆ డీటెయిల్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే ఐడెంటిఫై చేయడానికి ఒక ఆస్కారం. రెండోది, వాళ్ళు నాన్నగారు కానీ అమ్మగారు కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళ వివరాలు ఏమైనా తీసుకోవాల్సి ఉంటే అది కొద్దిగా ప్రొవైడ్ చేస్తే నేమ్ బేస్డ్ కానీ ఏరియా బేస్డ్ కానీ ఆ సెర్చ్ చేసి ఐడెంటిఫై చేసే ఆప్షన్ ఉంది. చాలా దాంట్లో మనకి ఆటోమేటిక్లీ సిస్టమ్ జనరేటెడ్ సజెషన్స్ కూడా వస్తాయి. సో అది చూసుకొని దాంట్లో చాలా మట్టికి ఐడెంటిఫై చేయడానికి ఆస్కారం ఉంది. తప్పని పరిస్థితుల్లో ఒకవేళ వారికి ఆ వివరాలు లేవు, ఆ సంబంధించిన అంశాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా బిఎల్ఓ సూపర్వైజర్స్ కూడా టెక్నికల్ టీం కూడా దాంట్లో హెల్ప్ చేస్తారు, ఐడెంటిఫై చేసుకుంటున్నారు. ఏదైతే ఎన్యూమరేషన్ ఫామ్ ఎంటీ రావడం అంటే నో మ్యాపింగ్తో ఉండడం కానీ లేదంటే అన్కలెక్టబుల్ ఉన్నాయి, అది ప్రతిదీ ఒక్కసారి మళ్ళీ రీచెక్ చేయడం మనం చెప్పడం జరిగింది. డూప్లికేట్ ఓట్స్ ఉన్న వాళ్ళు ఒకవేళ మేము సబ్మిట్ చేస్తే మాకు ఖచ్చితంగా దృష్టిలో టెక్నికల్ బ్యాక్గ్రౌండ్లో ఇమీడియట్లీ ఐడెంటిఫై అవుతుంది. మేము ఫామ్ కింద కూడా సంతకం తీసుకున్నప్పుడు దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాం. వాళ్ళు డూప్లికేట్ ఫామ్స్ సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా వాటి మీద చట్టపరంగా చర్యలు ఉంటాయి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. మొత్తంగా సూర్యాపేట జిల్లాలో ఎన్యూమరేషన్ పూర్తి చేయడంతో పాటు
రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యం కల్పించినటువంటి ఓటు హక్కు అందరికీ ఖచ్చితంగా లభించే విధంగా దానికి సంబంధించి ఎన్యూమరేషన్ ఫామ్స్ పూర్తి స్థాయిలో స్వీకరించడంతో పాటుగా రాబోయే రోజుల్లో మిగతా ముసాయిదా జాబితా ప్రకటించే వరకు కూడా ప్రతిరోజు కూడా రివ్యూ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. చాలా ఎన్యూమరేషన్ పూర్తి చేయడంతో పాటు దీంతో పాటుగా రాబోయే రోజుల్లో ముసాయిదా జాబితా ప్రకటించే వరకు కూడా అన్ని రకాల చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ రివిజన్ కూడా చేస్తామని జిల్లా కలెక్టర్ అయితే చెబుతున్న పరిస్థితి ఉంది. ఎస్ఆర్కి సంబంధించి సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న తాజా పరిస్థితి ఇది. వీడియో మధుతో రామకృష్ణ, 99 టీవీ, సూర్యాపేట నుండి. ఇవి బులెటిన్ అప్డేట్.